అసెంబ్లీ లోక్సభ ఎన్నికలో ఓటమి పాలైన వైసీపీకి గుడ్ బై చెప్పే నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అనేక జిల్లాల్లో ఆ పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. జగన్ బంధువులు సీనియర్లు సైతం పార్టీని వీడటానికి వెనకాడడం లేదు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వరస కట్టి రాజీనామాలు చేస్తున్నారు. అయితే అటు వైసీపీకి ఇటు పదవులకు రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేల రాజీనామాలను మండలి చైర్మన్ ఇంతవరకు ఆమోదించకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీ ప్రభుత్వం అలా గద్దె దిగిందో లేదో ఇలా వలసలు మొదలయ్యాయి. శాసనసభలో వైసీపీకి 11 మంది సభ్యులు మాత్రమే ఉండి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. శాసన మండలిలో ఆ పార్టీకి మంచి మెజార్టీ ఉంది. అయితే ఓటమి తర్వాత మండలిలోనూ ఆ పార్టీకి షాక్లు తగులుతున్నాయి. ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ రాజీనామా చేశారు. పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ముగ్గురు ఆగస్టు నెలాఖరులో వేర్వేరుగా రాజీనామాలు సమర్పించారు. కానీ వాటికి ఇంకా ఆమోదముద్ర పడలేదు. రాజీనామా చేసి నెల దాటిపోయింది. వాటిని ఆమోదించండి అని కోరుతూ ఆ ముగ్గురు మండలి చైర్మన్ మోషన్ రాజ్కు తిరిగి లేఖలు రాశారు. అయినా ఇంకా రాజీనామాలకు ఆమోదం దక్కలేదు. రాజీనామా ఎందుకు చేశారు, స్వచ్ఛందంగానే చేశారా లాంటి అంశాల మీద వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడాక చైర్మన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని శాసనమండలి వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురిలో 2 ఎమ్మెల్సీలు చైర్మన్ను కలిసి తమ రాజీనామాలను అందచేసి తాము స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నామని, తమ మీద ఎలాంటి ఒత్తిడి లేదని వెంటనే ఆమోదించమని చెప్పి వచ్చారు. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ ఎమ్మెల్సీలు చైర్మన్కు తాజా లేఖ పంపారు. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి చైర్మన్కు ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ పంపిన లేఖ బహిర్గతమైంది. అందులో నిర్దేశిత ఫార్మాట్లోనే రాజీనామా పత్రాన్ని తాను అందించారని, అప్పుడే తన వివరణ కూడా ఇచ్చానని కర్రి పద్మశ్రీ పేర్కొన్నారు. ఫార్మాట్ ప్రకారం రాజీనామా చేసి 31 రోజులు దాటిపోయినా ఇంకా ఆమోదించలేదని, వెంటనే తన రాజీనామాను ఆమోదించాలని కోరారు. ఆమెతో పాటు బల్లి కళ్యాణ్ చక్రవర్తి కూడా ఆగస్టు 30నే మండలి కార్యాలయంలో చైర్మన్ను కలిసి రాజీనామా అందజేశారు. అంతకుముందు ఆగస్టు 28న మరో ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. ఆమె రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కార్యాలయంలో అందజేశారు. కానీ ఇప్పటిదాకా ఈ ముగ్గురు రాజీనామాలకు ఆమోదముద్ర పడలేదు. వైసీపీ పెద్దల సూచన మేరకు మండలి చైర్మన్ మోషన్ రాజు వాళ్ల రాజీనామాను ఉద్దేశపూర్వకంగా ఆమోదించకుండా పక్కన పెట్టారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడున్న పరిస్థితిలో ఏ కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా వైసీపీ గెలిచే అవకాశం లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీల రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నిక జరిగి మండలిలో కూటమి బలం పెరుగుతుంది. అందుకే మోషన్ రాజుతో వాళ్ల రాజీనామాలు ఆమోదించకుండా కాలయాపన చేస్తున్నారనే మాట వినిపిస్తోంది. మరి తమ రాజీనామాల ఆమోదం కోసం ఆ ముగ్గురు ఎమ్మెల్సీలు ఏం చేస్తారో?